న్యూ ఇయర్ వేడుకలపై నెల్లూరు జిల్లా పోలీసులు కూడా ప్రత్యేక ఆంక్షలను విధించారు. సెలబ్రేషన్స్ పేరుతో మద్యం సేవించి రోడ్లపై తిరిగితే కఠిన చర్యలను తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కుటుంబ సభ్యులతో వేడుకలు నిర్వహించుకోవాలని సూచిస్తోంది. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రాత్రి 10 దాటిన తర్వాత దుకాణాలు తప్పనిసరిగా మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. బార్లో, రెస్టారెంట్స్లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం, సోమవారం రాత్రి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఒకటి యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ కూడా మనము పర్మిషన్ ఇవ్వట్లేదు ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఎక్కడ ఒక ఆర్గనైజేషన్ కానీ వీఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలకు ఒక సామెత కూడా ఉంటుంది, ఫ్రీడమ్ అనేది అవతలకి ఇబ్బంది కానంత వరకు ఫ్రీడమ్. పోలీస్ విల్ బి ఆన్ ద రోడ్స్, ఎవ్రీబడి విల్ బి ఆన్ ద రోడ్. ఇఫ్ ఎనీథింగ్ మిస్చీవస్, పెద్ద పెద్ద సైలెన్స్లు పెట్టుకుని అరవటము, ఫాస్ట్గా పోవటము. వీఆర్ థింకింగ్ ఆఫ్ హోల్డింగ్ ఏ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దట్ టైమ్ ఆల్సో. ఇఫ్ ఎనీథింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉండింది, ఎవరికైనా ఇబ్బంది కలిగింది, వీ డోంట్ వాంట్ టు ప్రివెంట్ ఎనీబడీస్ ఫ్రీడమ్. యూ కెన్ హ్యావ్ దట్ క్యాంపస్ ఆఫ్ న్యూ ఇయర్ ఉండొచ్చు, కానీ ఇబ్బంది కలిగిన ఇల్లీగల్ యాక్టివిటీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఎంటైర్ టీమ్ police force will be on the roads ఆ రోజు. అండ్ ఎనీథింగ్, any illegal activities, any mischievous thing, any illegal occasions will be prevented. This is from my side. And youth కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇట్స్ you want to enjoy, do it in your home, or if you want to come out on the road, we are not preventing you till 12. More than that time you go inside. And over rash driving, silencerలు ఆ పక్కన స్టాండ్ పెట్టి రోడ్డుకి రాక్కుంటా వెళ్ళటం, this is all, these are not acceptable. If anybody does that, we will take action.